జురాసిక్ వరల్డ్. చాలామంది అడ్వెంచర్ మూవీస్ అంటే చాలా ఇష్టపడతారు. అందులోనూ డైనోసార్స్ ఉండే మూవీస్ అంటే ఇంకా ఎక్కువ ఇష్టపడతారు. వాటిలో ఫస్ట్ వన్ జురాసిక్ పార్క్. జురాసిక్ వరల్డ్ థీమ్ పార్క్ మూసివేయబడిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఓవెన్ అండ్ క్లైర్ ఒక ద్వీపంలో ఉండే అగ్నిపర్వతం చురుగ్గా ఉందని తెలుసుకొని, అక్కడ ఉన్న అన్ని ప్రాణాలను నాశనం చేసే ప్రమాదం ఉందని తెలుసుకొని డైనోసార్లను రక్షించడానికి ఈస్లా తిరిగి వచ్చారు. అయితే దారిలో బ్లూ ఓవెన్ బ్లూ అంటే ఒక మెయిన్ ర్యాప్టర్ను కూడా తీసుకొచ్చాడు. బయలుదేరారు. అయితే మొత్తం గ్రహం యొక్క సహజ క్రమాన్ని భంగపరిచే కుట్రను కనుక్కున్నాడు. లైఫ్ మళ్ళీ ఒక రూట్ని వెతికింది. అయితే ఈ పార్ట్ వచ్చేసి జురాసిక్ వరల్డ్ పార్ట్ 1. ఈరోజు జురాసిక్ వరల్డ్ పార్ట్ 2 మీకు చెప్పబోతున్నాం. జురాసిక్ వరల్డ్. అయితే సంఘటనల తర్వాత ఇప్పుడు ఇస్లా నుంబ్లార్ యొక్క విస్తారమైన ప్రకృతి దృశ్యాలలో స్వేచ్ఛగా తిరుగుతున్న మిగిలిన డైనోసార్లను రక్షించాలని నిర్ణయించుకున్నారు. ఓవెన్ గ్రేడీ అండ్ అలాగే క్లైర్ డియరింగ్ ఇప్పుడు శిథిలమైన థీమ్ పార్కుకు తిరిగి వచ్చారు. అయినప్పటికీ ముఖ్యమైన అగ్నిపర్వత కార్యకలాపాలు అండ్ అలాగే మోసపూరిత కుతంత్రాలు అరుదైన సహజ ఆవాసాలకు అండ్ అలాగే జీవించి ఉన్న చరిత్ర పూర్వ జంతువుల మనుగడకు ముప్పు కలిగిస్తాయి. ఇప్పుడు కాలమే శత్రువు. రెస్క్యూ టీం జన్యుపరంగా మెరుగుపరచబడిన సంకర జాతుల బారి నుండి తప్పించుకొని పడిపోయిన రాజ్యాన్ని రక్షించగలదా అన్నదే స్టోరీ. ఇస్లాం నుబ్లార్లోని జురాసిక్ వరల్డ్ థీమ్ పార్క్ మరణించిన 6 నెలల తర్వాత కొత్త జన్యుపరంగా మార్పు చెందిన హైబ్రిడ్ని రూపొందించడం కోసం జురాసిక్ వరల్డ్ మడుగు నుండి ఇండోమినస్ రెక్స్ ఎముకలను తిరిగి పొందేందుకు కిరాయి గుండాలను బృందం ఇస్లా నుబ్లార్కు పంపింది. అయితే ఇండోరాప్టో ఎముకలను వెతికి తీయడానికి సబ్మెరైనబుల్ పంపబడింది. అండ్ అలాగే మోసపారెస్ దాడి చేసే ముందు అది వాటిని ఒక బోయ్ పైకి పంపుతుందట. సరస్సుకు గేట్ తెరిచిన భూమిపై ఉన్న వ్యక్తులు జలాంతర్గామి పైలట్లతో సంబంధాన్ని కోల్పోతారు. గేట్ మూసివేయడం ప్రారంభమవుతుంది అండ్ డీలోఫోసారస్ అడవిలో పారిపోతున్నట్లు అర్థమవుతుంది. సమీపంలోని చెట్లు వణుకుతున్నాయి. అండ్ అలాగే జురాసిక్ వరల్డ్ యొక్క అనుభవజ్ఞుడైన టైరానోసారస్ రెక్స్ సమూహంపై దాడి చేసింది. అంటే జాక్ నేలపై వదిలేయబడ్డాడు అండ్ వాళ్ళ హెలికాప్టర్ తాడు నిచ్చెన్ను కిందకి పంపుతుంది. వాళ్ళు టైరానోసారస్ నుండి తప్పించుకుంటారు. కానీ జాక్ గాలిలోకి దూకి దాని చుట్టుపక్కల నుండి తప్పించుకున్న తర్వాత మొసారస్ చేత మింగబడతాడు. ఇది 1800లో మెయిన్గా భూభాగానికి చేరుకుంది. ఇక్కడ మాజీ పార్క్ మేనేజర్ క్లైర్ డియరింగ్ ఇప్పుడు డైనోసార్ ప్రొటెక్షన్ గ్రూప్ను స్థాపించాడు. ఇది డైనోసార్లను రక్షించడానికి అంకితం చేయబడుతుంది. డైనోసార్లను రక్షించే రెస్క్యూ ఆపరేషన్కు నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరించిన తర్వాత ఇయాన్ మల్కామ్తో కలిసి క్లైర్ జాన్ హమ్మెడ్ యొక్క పాత వ్యాపార పార్ట్నర్ అయిన బెంజమిన్ లాక్వుడ్ని కలుస్తుంది. అతను రెస్క్యూ మిషన్కు నిధులు సమకూర్చడానికి అండ్ అలాగే డైనోసార్లను తీసుకురావడానికి అంగీకరిస్తాడు. ఒక కొత్త అభయారణ్య ద్వీపానికి అక్కడ వాళ్ళు తమ సొంతగా జీవించడానికి వదిలేస్తారు. మానవ జోక్యం నుండి సురక్షితంగా ఉంటారు. లాక్వుడ్ యొక్క హెల్పర్ ఎలీ మిల్స్ పార్కులో పనిచేసిన మాజీ ర్యాప్టర్ ట్రైనర్ అయిన ఓవెన్ గ్రేడ్ని రిక్రూట్ చేయమని క్లైర్ను అడుగుతాడు. బ్రూలో ఉన్న చివరి వెలోసి ర్యాప్టర్ అయిన బ్లూని కనుగొని పట్టుకుంటారు. క్లైర్ ద్వీపం నుండి మిగిలిపోయిన డైనోసార్లను రక్షించడంలో హెల్ప్ చేయడానికి ఓవెన్ను నియమిస్తారు. అయితే పాలియో వెటర్నరీ డాక్టర్ అండ్ అలాగే డైనోసార్ ప్రొటెక్షన్ గ్రూప్కు చెందిన ఐటీ నిపుణుడు ఫ్రాంక్లిన్ వెబ్తో కలిసి చార్టర్ విమానంలో బయలుదేరతారు. వారి విమానం ల్యాండ్ అయిన తర్వాత ఒక పెద్ద బేస్ క్యాంప్ ఇప్పటికే ఏర్పాటు చేయబడి ఉంటుంది. అది ఓ గుంపు ఆశ్చర్యపోతుంది. అండ్ అలాగే వారిని పెద్ద గేమ్ అండ్ ట్రోఫీ హంటర్ అయిన కేన్ వీట్లీ కలుస్తాడు. వాళ్ళు తమ ర్యాపిడ్ చిప్ ఇంప్లాంట్ల ద్వారా డైనోసార్లను కనుగొనడానికి ఉపయోగించే ఒక పాడుబడిన రేడియో కమ్యూనికేషన్ టవర్ను తిరిగి సంక్రయించడానికి కిరాయి సైనికుల బృందంతో కలిసి బయలుదేరతారు. దారిలో జురాసిక్ వరల్డ్ మెయిన్ స్ట్రీట్ గుండా వెళ్తున్నప్పుడు వారికి బ్రాచియోసారస్ ఎదురవుతుంది. ఓవెన్, జియా, వీట్లీ అండ్ అలాగే కొంతమంది సైనికులు బ్లూని కనుగొనడానికి వెళ్తారు. ఓవెన్ బ్లూని కనుగొనడానికి తనంతట తానుగా బయలుదేరాలని చెప్తారు.
అండ్ అలాగే మిగిలిన వాళ్ళందరూ ట్రక్ దగ్గరే ఉండిపోయారు. ఓవెన్ ఫస్ట్ జురాసిక్ పార్క్ నుండి పాత టెరనోసార్ ప్యాడక్ దగ్గర పడిపోయిన ఎక్స్ప్లోరర్ 4 పైకి వచ్చినప్పుడు బ్లూ బయటకు దూకుతుంది. అండ్ ఓవెన్ వీట్లీ అండ్ అతని సైనికులు సైలెంట్గా ఉంటారు. ఆమెతో కలుసుకుంటారు, ఆమెని కలిసే ప్రయత్నం కూడా చేస్తారు. కోపంతో బ్లూ తన సైనికుడిని ఎదుర్కొని ఒక అతనిని చంపేస్తుంది. కానీ అతని సైడ్ ఆర్మ్ని లాగి ఆమెను కాల్చడానికి ముందు కాదు. వీట్లీ అండ్ ఓవెన్లకు చాలా నిరాశ కలిగించింది. ఓవెన్ వీట్లీపై దాడి చేయడానికి ట్రై చేస్తాడు, కానీ వీట్లీ అతనిని కూల్చేసి జియాను కాల్చేస్తానని బెదిరిస్తాడు. జియా బ్లూను సజీవంగా ఉంచగలదని, ఆమె మాత్రమేనని అండ్ అలాగే వీట్లీ తన మనుషులను వారి ఆయుధాలను ఉంచారని చెప్పింది. సీబో పర్వతం విస్ఫోటనం చెందుతోంది. క్లైర్ అండ్ ఫ్రాంక్లను రక్షించే కిరాయి సైనికులు భయాందోళనకు గురై అక్కడి నుండి వెళ్ళిపోతారు. వాళ్ళని పాత కమ్యూనికేషన్ సెంటర్లో లాక్ చేశారు. ఆ బారియోనిక్స్ పాత సొరంగం ద్వారా క్రాల్ చేయడం ద్వారా వారిని ఆశ్చర్యపరుస్తుంది. అయితే లావా పడిపోవడం ద్వారా తాత్కాలికంగా బే వద్ద ఉంచబడుతుంది. ఫ్రాంక్లిన్ అండ్ క్లైర్ అత్యవసర నిచ్చెన ద్వారా త్రుటిలో తప్పించుకుంటారు. అండ్ కమ్యూనికేషన్ సెంటర్ లోపల బారియోనిక్స్ ను లాక్ చేస్తారు. ఓవెన్ తన అపస్మారక స్థితి నుండి మేల్కొన్నాడు, కానీ ఇప్పటికీ చాలా వరకు కదలకుండా ఉన్నాడు. అతను సెనోసెరాటాప్స్ ని చూసి ఆశ్చర్యపోతాడు. అది ఓవెన్ వైపు పాకుతున్న లావా నుండి బయటపడి పారిపోయే ముందు అతనితో కొద్దిసేపు ఆడుకుంది. అయితే అతను లావాతో మునిగిపోయే ముందు తప్పించుకున్నాడు. అతను క్లైర్ అండ్ ఫ్రాంక్లిన్ల వద్దకు పరిగెట్టాడు అండ్ పరుగు అనే పదే వారిపై కేకలు వేశాడు. ముగ్గురు లావా అండ్ పడిపోతున్న శిథిలాల నుండి, ఆ డైనోసార్ల నుండి తొక్కబడకుండా తప్పించుకుంటారు. ఫ్రాంక్లిన్ అండ్ క్లైర్ ఇద్దరు ఒక గైరోస్పియర్ లోపల దాక్కుంటారు. ఒక క్యార్నోటారస్ కనిపించి సినోసెరాటాప్స్తో పోరాడుతున్నప్పుడు టీ రెక్స్ చేత పిన్ చేయబడి చంపడానికి ముందు ఫ్రాంక్లిన్ అండ్ క్లైర్ ఓవెన్ మండుతున్న బూడిద నుండి పరుగుతీస్తారు. ఓవెన్ బూడిద కారణంగా కొంచెం మందగించాడు, కానీ క్లైర్ అండ్ ఫ్రాంక్లిన్ అనేక ఇతర డైనోసార్లతో అంచు నుండి పడిపోయారు. శిలాద్రావం బాంబులు గైరోస్పియర్ను విచ్ఛిన్నం చేస్తాయి అండ్ క్లైర్ అండ్ ఫ్రాంక్లిన్ దాదాపు మునిగిపోతారు. అయితే ఓవెన్ తన మనుగడ కత్తిని ఉపయోగించి తలుపులలో ఒకదాన్ని తెరిచినప్పుడు జీవించగలుగుతారు. బీచ్లో క్రాల్ చేస్తున్నప్పుడు వారు బారియోనిక్స్ అండ్ టీరిక్స్ వంటి అనేక డైనోసార్లతో బంధించడానికి చూస్తారు. ఆర్కాడియా అని పిలువబడే ఓడలోని కిరాయి సైనికులు స్వాధీనం చేసుకున్న డైనోసార్లన్నింటినీ పంజరం నుండి విడిపిస్తారు. వీట్లీ ఒక జత శ్రావణాన్ని తీసుకొని యాంక్ చేస్తాడు. ప్రశాంతమైన స్టెగోసారస్ నుండి దంతాలు ఓవెన్, క్లైర్ అండ్ ఫ్రాంక్లిన్ కూడా బంధించబడిన జియాచే నీలిరంగు ఆకర్షిస్తున్నట్లు చూస్తారు. అప్పుడు ముగ్గురు ద్వీపం నుండి బయలుదేరే ఓడలో నడపడానికి ఒక ట్రక్ను ఉపయోగిస్తారు. ఈ విధంగా ఇంకా ఎన్నెన్నో అడ్వెంచర్లతో ఈ జురాసిక్ వరల్డ్ అయితే కొనసాగుతుంది. అయితే ఇందులో జాక్ క్యారెక్టర్, ఫ్రాంక్లిన్ అండ్ అలాగే క్లైర్ క్యారెక్టర్స్ ముఖ్యంగా యూజ్ చేస్తారు. అయితే డైనోసార్లన్నింటినీ కాపాడేందుకు వీళ్ళు చేసే అడ్వెంచర్స్ అండ్ అలాగే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కాపాడడానికి వీళ్ళు పడ్డ కష్టాలు ఈ మూవీలో కనిపిస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ మూవీ మీరు ఎంతమంది చూసారో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.